అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి రింగ్ రోడ్లో మాకు రాబడిన సమాచారం మేరకు గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం మేరకు ఈరోజు మదనపల్లి రింగ్ రోడ్ దగ్గరకు వెళ్ళగా అక్కడ ఒక వ్యక్తి ఒక ప్యాకెట్ పెట్టుకొని ఉన్నాడు. అతను మనం అరెస్ట్ చేయగా అతని పేరు హర్మోద్ కుమార్, బీహార్ రాష్ట్రం వ్యక్తిగా చెప్పాడు. అతని దగ్గర ఉన్నటువంటి కవర్ను పరిశీలించగా దాంట్లో దగ్గర సుమారుగా కిలో 100 గ్రాములు గంజాయి ఉంది. ఇతను యాక్చువల్గా బీహార్ చెందినవాడు అయినప్పటికీ కూడా గత 6 నెలల నుంచి కూడా మన దగ్గర రాయచూట్లో మేస్త్రి పని చేస్తూ ఇక్కడ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి గంజాయి అలవాటు ఉంది. అదేవిధంగా అతను ఏం చేశాడంటే 2 నెలల ముందు ఇక్కడ పనిచేసిన తర్వాత బీహార్కి వెళ్ళాడు. బీహార్ నుంచి మొన్నటి దినము ఇక్కడికి వస్తూ అతను ఈ గంజాయి తెచ్చుకోవడం జరిగింది. ఈ గంజాయి అతను తాగుతాడు. అదేవిధంగా ఇతరులు కూడా అమ్మేదానికి ప్రయత్నించగా అతన్ని మనం పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాయచూట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైతే కాంట్రాక్ట్ పనులు చేయించేవాళ్ళు, హోటల్స్ యజమానులు, వీళ్ళందరికీ కూడా ఇంతకు పూర్వమే ఒకసారి మేము పోలీస్ తరఫు చెప్పి ఉన్నాము. ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్నారో వారి మీద పోలీసు వారి నిఘా ఖచ్చితంగా ఉంటుంది. మీరు కూడా వారికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లు తీసుకొని వారిని మీరు పనిలో నియమించుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో వారు ఏదైనా గంజాయి కానీ ఇంకా ఏదైనా నేరాలు చేసినప్పుడు వారి యొక్క సమాచారం మీ దగ్గర లేకపోతే సదరు యజమానులపై కూడా మేము చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. సందర్భంగా మంచి ఈ వర్క్ చేసినటువంటి మా కానిస్టేబుల్స్, అదేవిధంగా ఎస్ఐ గారిని కూడా మా గవర్నమెంట్ ఎస్పీ గారు అభినందించడం జరిగినది. ఎంత వచ్చింది? ఎంతసేపు వచ్చింది?